హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమీ లేదండి, ఈరోజు మటను ములంకాడ ఎలా ఉండాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం అరకిలో మటన్ తీసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో పెరుగు, ఓ నిమ్మకాయ బద్ద, గరం మసాలా, అట్లాగే అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేయాలి, నీట్గా ఇలాగా కలుపుకోవాలి. చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ నీట్గా ఇలా కలిపి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఇది ఉల్లిపాయలు వేగేదాకా వేపుకోవాలండి. బాగా కొంచెం కలర్ వచ్చేదాకా కొంచెం వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా తిప్పుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి. ఇంకా ఆయిల్లో ఆనియన్స్ వేగిపోయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో. అంటే మరీ ఎక్కువ కాదు, అంటే మరి ములంకాళ్ళు అనే పీస్ అనేది అవ్వాలి కదా, ఉడకాలి కదా, కొంచెం ఎక్కువనే వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత దీంట్లో ములంకాళ్ళు అనేది వేసేసుకోవాలి. తర్వాత 4-5 విజిల్స్ వచ్చాక దించేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మనం పెట్టామంటే విజిల్స్ ములంకాళ్ళు అనేవి మొత్తం పేస్ట్ కింద అయిపోతాయి. కాబట్టి ఈ టైంలోనే మనం ఈ ములంకాళ్ళు అనేవి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఆపేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ములంకాడ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ములంకాడ అనేది పేస్ట్ అవ్వలేదు అసలు. ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి, మటన్ మసాలా. అంటే గట్టితో కలపొద్దండి, కలిపితే ఏమవుతుందంటే ములంకాడ అనేది విడిపోతుంది. కాబట్టి ఇలా మనము మటన్ మసాలా వేసిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ ఉంచాలి. కాసేపు కొంచెం మటన్ అది ఎంత ఎగిరిన తర్వాత ఆపేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? వెరీ టేస్టీ కర్రీ, ములంకాడ జీడిపప్పు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా కమలిక టేస్ట్ చెప్తుంది ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్? కమలిక, ఎలా ఉందో టేస్ట్ చెప్పు మటన్ కర్రీ. ఇప్పుడు మా కమలిక ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది, చూడండి ఫ్రెండ్స్. వెరీ టేస్ట్, చాలా బాగుంది. వెరీ టేస్టీ మమ్మీ. Guys, please like, share and subscribe. Bye.